ఇప్పుడు వచ్చేసి నేను చల్లపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? ట్రైన్ నెంబర్ వచ్చేసి 17406. మనకి ఇది ఆదిలాబాద్ నుంచి తిరుపతి దాదాపుగా 80 స్టాప్స్. చెల్లపల్లి నుంచి తిరుపతికి దాదాపుగా 41 స్టాప్స్ ఉంటాయి. దాంట్లో మీకు మెయిన్ స్టాప్స్ చూపిస్తాం. నాతో పాటు జర్నీ చేయడానికి రెడీగా ఉండండి. మనం ఎప్పుడు జర్నీ చేస్తున్న కృష్ణ ఎక్స్ప్రెస్ వచ్చేసి ఇప్పుడు 3rd ప్లాట్ఫారంకి మనకి అనౌన్స్మెంట్ ఇచ్చారు. చాలామంది క్రౌడ్ అయితే ఫుల్ ఉంది, మొత్తం పబ్జీ స్క్వాడ్. ఇప్పుడే మనం చెల్లపల్లి నుంచి మూవ్ అయ్యాము. దాదాపు 30 మినిట్స్ లేట్ ఉంది ట్రైను. 5:45కి రావాల్సింది 6:15కి వచ్చింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈరోజు మాకు చుక్కలే. ఇప్పుడు యాక్చువల్ అయితే ఇప్పుడు ట్రైన్ ఎక్కువ ఎంత వరస్ట్ ఉందంటే ఆల్మోస్ట్ సగం సెంటు బాటిల్ అయిపోయింది. ఎంత వరస్ట్ అంటే దాదాపుగా మేము కూర్చునే ప్లేసు మొత్తం పాన్ పార్క్ బ్యాచ్ అంతేనా స్టార్ట్ అయింది. భువనగిరి కోట చాలా ఏం కనబడుతుంది. వెల్కమ్ టు యాదాద్రి. జస్ట్ ఇప్పుడైతే మనము యాదాద్రి స్టేషన్కి 10 నిమిషాలు లేట్లో ఉన్నాము. ఇక్కడ 1 మినిటే స్టాపు. వెల్కమ్ టు జనగం. దాదాపు ఇప్పుడైతే మనకి ఒక 30 మినిట్స్ లేట్ ఉంది ట్రైను. ఇక్కడ 1 మినిటే స్టాపు. నా లైఫ్లో అయితే ద వరస్ట్ ట్రైను కృష్ణ ఎక్స్ప్రెస్ ఎక్కడం. అసలు మెయింటెనెన్స్ అయితే అసలు మంచి లేదు, క్లీనింగ్ లేదు. బాత్రూమ్లో అయితే మనము ఇంకా ముక్కు మూసం పాన్ పరక్ బ్యాచ్ అయితే వేరే లెవెల్. ఒక్కొక్కరి దగ్గర టికెట్స్ ఉన్నాయో లేవో తెలియదు. నా సీట్లో కూడా కూర్చుని పోయాడు. ప్రజెంట్ అయితే ఇప్పుడు కాజీపేట వచ్చాము. 6 మినిట్స్ లేట్లో. అటుపక్క తెలంగాణ ఎక్స్ప్రెస్, న్యూఢిల్లీ ఎక్స్ప్రెస్ వస్తుంది. మన తెలంగాణ ఎక్స్ప్రెస్ 1వ నెంబర్ ప్లాట్ఫారంకి. అదొకసారి దాంతో కూడా ఒకసారి చేయాలబ్బా. న్యూఢిల్లీ వెళ్ళాలి తెలంగాణ ఎక్స్ప్రెస్లో. ఏంది జనరల్ ఎంత ప్యాక్. హైలైట్ ఏం తెలుసా, అటుపక్క తెలంగాణ ఎక్స్ప్రెస్, ఇటుపక్క ఏమో కృష్ణ ఎక్స్ప్రెస్. మన 2 ట్రైన్లు ఒకేసారి వెళ్తున్నాయి. 2 ఒకేసారి సిగ్నల్ ఇచ్చినట్టున్నారు. వీడి కింద పడి ఉంటే దూల తీరుతుండే వీడికి. వావ్, అటుపక్క ఇంకో ట్రైను న్యూఢిల్లీ లైన్కి వెళ్తుంది. మన ఇంజన్ చూడండి ఎక్కడుందో. పొద్దున్నుంచి ఆకలి వేస్తుందని చెప్పి ఆల్మోస్ట్ శనగలు ఇప్పుడైతే తినాల్సింది. ట్రైన్ వచ్చేసి ఎంత ల్యాగ్ ఉందంటే అంత ల్యాగ్ వచ్చేస్తుంది. పక్కన నిద్ర వస్తుంది, పక్క వీడియో తీయాలి. ఇంత ల్యాగ్, ఇంత స్లో. దరిద్రం అంటే దరిద్రం. 30 నిమిషాల లేట్లో మదీనా. ఆల్మోస్ట్ ఒక 5-6 స్టేషన్లో నేనైతే వీడియో తీయలేదు, పడుకునిపోయాను. ఎగ్జాక్ట్లో వచ్చేసి అయితే ఇప్పుడు 1 అవర్ లేట్లో నడుస్తుంది ట్రైన్. జస్ట్ మనం ఇప్పుడైతే తిరుపతికి రైట్ టైం వెళ్తామో లేదో తెలియదు. అదైతే స్పీడ్ అయితే మినిమం 110 స్పీడ్ కొడుతున్నాడు అంతే. కొండలు మార్నింగ్ టైం అయితే ర్యాంప్ కొడుతుంది. వెల్కమ్ టు విజయవాడ. దాదాపుగా 20 నిమిషాలు లేట్లో విజయవాడ వచ్చాము. అటు ఇటు అయితే 20 నిమిషాలు లేట్లో విజయవాడ వచ్చాము. ఇక్కడ ఎంతసేపు ఉంచుతాడో అర్థం కావట్లేదు.
ట్రైన్ వస్తుంది, చూద్దాం ఇది ఏ ట్రైన్. అమ్మ ఎంత ఫాస్ట్గా వెళ్తుంది, పేరు కూడా ఇప్పుడు ఆ లైన్ ఉంది కదా, ఆ లైన్ వచ్చేసి మనకి గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్ వెళ్ళే లైను. జస్ట్ ఇప్పుడు తెనాలికి వచ్చాం మనం. జనరల్గా ఎన్ని మంది జనాలు ఉన్నారు ఇక్కడ, బీవచ్చింగ్ ఎక్కుతారు జనరల్గా అయితే. విజయవాడలో చూడాల్సింది, ఫుల్ స్క్వాడ్ ఉంది. పబ్జీలో ఆడినట్టే కోటిలో ఒక్కొక్కనే. వెల్కమ్ టు తెనాలి. మనం ఇప్పుడు 40 నిమిషాలు లేట్లో తెనాలి వచ్చాము. ట్రైన్ మొత్తం బాత్రూమ్లో అయితే చూడక్కర్లేదు. లాస్ట్కి మన బెడ్కి వచ్చాం. స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను, మనకి చెల్లపల్లి నుంచి తిరుపతి దాకా 750 కిలోమీటర్లు, 41 స్టేషన్లు ఆగుతుంది. వెల్కమ్ టు బాపట్ల. 40 నిమిషాలు లేట్లో బాపట్ల వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి చీరాల. విజయవాడ నుంచి ఇంత మెల్లగా వస్తున్నాడంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. వీళ్ళందరూ జనరల్ కోసమే, ఇంత జనాలు ఎంత జనాలు, మొత్తం జనరల్ పెట్లకి వీళ్ళందరూ. వెల్కమ్ టు చీరాల. ఆల్మోస్ట్ చీరాల నాకు తెలిసి ఒక 1 అవరే లేట్ ఉంది. ట్రైన్ మొత్తం 1 అవర్ కాదు, 2 అవర్స్ కూడా లేట్ ఉంది. అంత లేట్ అంటే అంత లేట్. మీది అనౌన్స్మెంట్ సావదెంగుతుంది. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, వెళ్తూ ట్రైన్ దేనికైనా గుద్దుకొని దీంట్లో ఉండే అందరూ పోయి నేను ఒక్కనే బతికితే బెటర్ అనిపిస్తుంది. బాయ్ బాయ్ చీరాల. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా కలుద్దాం. సార్గాడు వెలుపుకడు. ఇక్కడ సపరేట్ ఒక లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైను ఎక్కడికి వెళ్తుంది అంటే మనతో పాటు వస్తుంది ఈ లైన్ కూడా. పర్వాలేదు. బాపట్ల నుంచి చీరాల దాకా 110 స్పీడ్ కొట్టాడు. ఇప్పుడు కూడా నెక్స్ట్ స్టేషన్ చూడలేదు ఏ స్టేషన్ కానీ, మళ్ళీ 110 స్పీడ్ కొడుతున్నాడు. విజయవాడ నుంచి బాపట్లకి ఎట్లు వచ్చిందంటే అంత మళ్ళీ అంటే నేను ఎంతలా తిట్టుకున్నానంటే ఈ ట్రైన్ అంతలా తిట్టుకున్నదయ్యా. కానీ నేను ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా అసలు క్లీనింగ్ అనేది అస్సలు లేదు. వేస్ట్ నాకు అడిగితే వేస్ట్. మనం ఈ ట్రైన్ జర్నీ చేయడం వేస్ట్. ఇది కృష్ణా ఎక్స్ప్రెస్ తిరుపతి, ఆదిలాబాద్ టు తిరుపతి కృష్ణా ఎక్స్ప్రెస్ ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్. క్లీనింగ్ కట్టలేదు, ఈ షో కొట్టడం తప్ప ఇంకేం లేదు. వాటి పక్కేమో ట్రైన్ వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ ఇప్పుడు అవి కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న చెరువుల లెక్క, అవి వచ్చేసి చేపల చెరువు, రొయ్యల చెరువు. మనకి ఇప్పుడు చీరాల నుంచి ఆల్మోస్ట్ ఒంగోలు వెళ్ళే రూట్లో మొత్తం ఇవే కనబడతాయి ఎక్కువ. రాజస్థాన్ చెన్నై ఎక్స్ప్రెస్ ఏం కొడుతున్నాడు అంటే ఒక రేంజ్లో కొడుతున్నాడు. చెప్తున్నా ఎంత స్నాక్ వస్తుందంటే ఇంత పక్కన పెట్టుకొని ఈ తలుపు దగ్గరికి వచ్చి ముక్కు సీతాడు ఒకడు, మూతి కడుక్కుంటాడు ఒకడు, చేయి కడుక్కుంటాడు ఒకడు. ఇక్కడ సింకు కూడా ఉంటుంది, సింకులో బుద్ధ కడుక్కుంటారు బాబు. ఇంకా సగము నాశనం చేసేది ట్రైను ట్రాక్స్ ఎవరంటే మన తెలుగు వాళ్ళే. నిజం అందరూ ఏదంటే యూపీ వాళ్ళు, ఒడిస్సా వాళ్ళు అంటారు కానీ కాదు, సగం మన వాళ్ళే నాశనం చేస్తున్నారు. వాళ్ళ వెళ్తూ వస్తున్నారు అంతే. ఓపెన్ చెప్తున్నారు ఎంత స్రాక్ అంటే అంత స్రాక్ వస్తున్నారు. 1 అవర్ లేట్గా నెల్లూరు వచ్చాము. 2 అవర్స్ లేట్గా గూడూరు పోతాయి మేము నాకు తెలిసి. ప్రజెంట్ అయితే ఇప్పుడు గూడూరు వచ్చాం, రైట్ టైము. ఇక్కడైతే స్టాప్ వచ్చేసి 2 మినిట్స్ ఉంది. బాయ్ బాయ్ గూడూరు. వెల్కమ్ టు వెంకట్గిరి. ఆల్మోస్ట్ రైట్ టైంకి వచ్చాం. 8 అంటే 8 o'clock కల్లా వస్తుంది.
మనకి గూడూరు నుంచి చాలా కవర్ చేశాడు టైమింగ్ అనేది, పర్వాలేదు. ఆల్మోస్ట్ శ్రీకాళహస్తి, వెల్కమ్ టు శ్రీకాళహస్తి. రైట్ టైంకి వస్తాం మనమైతే ఇప్పుడు. బాయ్ బాయ్ శ్రీకాళహస్తి. ఇక్కడ వచ్చేసి జస్ట్ 2 minutes స్టాప్ ఉంది. కనిపిస్తుందా మన తిరుపతి హైవే? అది తిరుపతి హైవే, నేషనల్ హైవే. వెల్కమ్ టు రేణిగుంట. మనమైతే ఇప్పుడు రేణిగుంటకు వచ్చాము. పాత డీజిల్ ఇంజిన్స్. రేణిగుంటలో అటు సైడ్ తిరుమల ఎక్స్ప్రెస్ ఉంది. ఇది వచ్చేసి ఇప్పుడు మనకి విశాఖపట్నం వెళ్తాయి తిరుమల ఎక్స్ప్రెస్. వావ్. నెక్స్ట్ ఇంకా 2 yearsలో తిరుపతి డెవలప్ అవుతుంది.